అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి, మీరు కొంచెం ఇలా రండి. ఏంటిది? ఒక్క నిమిషం. సంతోషి తప్పు చేస్తే శిక్ష విధిస్తున్నాడు ధైర్య. ప్లీజ్ మీరు ఇందులో ఇంటర్ఫియర్ కాకండి. మధు, నాకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పట్టుకోవద్దు. ఆహా, దీన్ని ఇలానే నీ తల మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత నేల మీద పడున్న ముత్యాలన్నీ నువ్వు వెతికి వేరు దానిలో వేయాలి. అలాగే గుర్తుంచుకో, ఈ ప్లేట్ అండ్ బౌల్ నీ తల మీద నుంచి కింద పడకూడదు. ఒకవేళ అది కింద పడిపోతే నువ్వు చెప్పింది అబద్ధం అని ప్రూవ్ అవుతుంది. నువ్వెంతవరకు చెప్పిన మాటలని అబద్ధం అంటాను. నాకు అబద్ధాలు నచ్చవని ఇక్కడ అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా ధైర్యంతో అబద్ధం చెప్తే వాళ్ళకి శిక్ష విధిస్తానా? నీకు విధించే శిక్ష ఏంటో తెలుసా? నువ్వు చాలా పాతకాల మనిషివి కదా, నీకు విధించే శిక్ష కూడా అలాగే ఉండాలి. కొరడా కరెక్ట్ అనుకుంటా కదా? నువ్వు చెప్పింది తప్పని ప్రూవ్ అయితే 50 కొరడా దెబ్బలు. పుష్ప, నా కొరడా తీసుకురా. నీ టాస్క్ మొదలు పెట్టు. స్టార్ట్. సో ఈరోజు నీకు అర్థం అవుతుంది నాతో అబద్ధాలు చెప్పడం వల్ల కలిగే ఫలితం ఎలా ఉంటుందో. అమ్మ సంతోషి మాత, నాకు సహాయం చేయి తల్లి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.